హాయ్ హలో వెల్కమ్ టు విరోహ వ్లాగ్స్లో ఈరోజు చికెన్ కర్రీ చేశాను. అది కూడా కడాయిలో చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, సూపర్గా ఉంది. పీస్ కూడా భలే సాఫ్ట్గా ఉడికింది. సో ఓవరాల్ టేస్ట్ చాలా బాగుంది. మీరు కంపల్సరీ ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆర్ 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనము అది ఆయిల్ కాగిన తర్వాత ఆనియన్స్, కరివేపాకు వేసుకుని మంచిగా మనము బ్రౌన్ ఆనియన్ కలర్ వచ్చే వరకు మనం మంచిగా కలుపుకుందాం. సో ఆనియన్స్ని బాగా కలపండి. సో యూట్యూబ్ ఛానల్ నేను కొత్తగా 3 మంత్స్ అయిందని స్టార్ట్ చేసి కంపల్సరీ నా వీడియోస్ని వాచ్ చేయండి. ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెడతాను, రకరకాల డిషెస్ పెడతాను. కంపల్సరీ మమ్మల్ని ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆనియన్స్ని మంచిగా మగ్గించుకుందాము కొంతసేపు. ఆనియన్స్ బాగా మగ్గాయండి. ఇప్పుడు ఇంకొకసారి మనం మంచిగా కలుపుకుందాము. కలుపుకొని బాగా అంటే కొంచెం ఆనియన్ మంచిగా ఫస్ట్ దోరగా ఉడికిపోతేనే చికెన్కి చాలా టేస్ట్ ఉంటుందండి. సో అందుగురించి బాగా దోరగా వేయించుకుందాం. సో కొంచెం వేగినాయి కదండి బాగా దోరగా. అప్పుడు మనం ఒక టమాటో సన్నగా తరుపుకొని ముక్కల్ని మనం దాంట్లో వేసుకుని టమాటోని కూడా మంచిగా కలుపుకుందామండి. సో కంపల్సరీ డిష్ ట్రై చేయండి, బాగుంటుంది, చాలా టేస్ట్. ఒక్కసారి మీరు ట్రై చేస్తే మీరే ఇంక అసలు అంత మాట చేసుకుంటుంటారు. త్వరగా 15 మినిట్స్లో అయిపోతుంది చికెన్ కర్రీ అయినా కూడా. సో అలా కలుపుకున్న తర్వాత మనం కొంచెం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. ఎందుకంటే టమాటా వేసిన తర్వాత ఈ 2 వేస్తే టమాటోస్ బాగా మగ్గుతాయి త్వరగా. సో అందు గురించే నేను 1 స్పూన్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసాను. వేసుకుని మంచిగా కలుపుకోవాలి. కలుపుకుని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ అలా సన్న మంట మీద మంచిగా వేగనిద్దాం. సో అదిగోండి రెడీ అయిపోయిందండి. మంచిగా దోరగా వేగాయి కదండి. సో ఇప్పుడు దాంట్లోకి మనం ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని దాంట్లో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో బాగా కలుపుకోండి ఆనియన్స్ని. ఎంత మంచిగా కలుపుకుంటే అంత చికెన్ కర్రీ టేస్ట్ ఉంటుంది. సో ఆనియన్స్ పేస్ట్ మనం దాంట్లో యాడ్ చేసేద్దాం. ఓకేనా. ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో కలుపుకున్న తర్వాత మంచిగా మగ్గింది. ఇప్పుడు మనం దాంట్లోకి చికెన్ని యాడ్ చేసుకుందాం. చికెన్ బాగా వాష్ చేసుకుని దాంట్లో వేసేసుకున్నానండి. అంటే నేను ఫస్ట్ వీడియో తీయడం మర్చిపోయిన చికెన్ వేసినప్పుడు నేను మళ్ళీ అందు గురించి చెప్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత చికెన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ దాంట్లో ఉన్న వాటర్ అంతా కొంచెం బబుల్స్గా వస్తుంది. ఆ టైంలో మనం ఏం చేయాలంటే దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుందాం. స్పైసీ తినేవాళ్ళు ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. సో నేను 2 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను. ఇప్పుడు ఇందాక ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను కదా, ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి సో దీన్ని కారం, ఉప్పు, మసాలా మంచి చికెన్లోకి బాగా కలపాలి. సో ఎంత మంచిగా కలిపితే అంత టేస్ట్ వస్తుందండి. కడాయి చికెన్ సూపర్ టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. మీరు కంపల్సరీ ప్రతి ఒక్కరూ చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సో మంచిగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టేసిన ఒక 5 మినిట్స్ అలాగా మనం ఉడకనిద్దాం. వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. దాంట్లో ఉన్న వాటర్ కొద్దిసేపటికి మంచిగా వచ్చేస్తుంది. సో గ్రేవీగా వస్తుంది. వాటర్ మనం యాడ్ చేయక్కర్లేదు. సో ఇప్పుడు ఇలా అయ్యింది కదండి. ఇప్పుడు మనం దాంట్లో నేను ఏమేమి దంచుకున్నానంటే ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, ఇలాచి, అలాగే లైట్గా గసగసాలు వేసి మంచిగా నేను దంచుకున్నానండి. ఆ పౌడర్ వేస్తున్నాను. కంపల్సరీ ఆ పౌడర్ వేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. ధనియాలు, జీలకర్ర, గసగసాలు, ఒక చెక్క, లవంగ, ఇలాచి 2 మంచిగా పౌడర్ చేసుకోండి. అదే చికెన్ కర్రీకి మంచి టేస్ట్. చికెన్ కర్రీ అనే కాదు, ఇది ఏ కర్రీలైనా మసాలా ఏ కర్రీలైనా మనం అదే విధంగా దంచుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. సో అది వేసుకుని మనం మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఓపెన్ చేద్దాం. చూసారా ఇప్పుడు ఎంత మంచిగా ఆయిల్ అనేది పైకి తేలింది కదండి. ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్లో చికెన్ మసాలా వేసానండి నేను. చికెన్ మసాలా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కదా. కంపల్సరీ లాస్ట్లో యాడ్ చేసుకోండి. అంటే దింపేసుకుని ఒక 2-3 మినిట్స్ ముందు వేసుకుంటే సరిపోతుంది. చికెన్ మసాలా వేసుకుని మంచిగా కలుపుకొని సన్నగా తరుక్కున్న కొత్తిమీరని మనం దాంట్లో వేసేసుకుందాం. సో సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసాను. ఇంకా మూత పెట్టేసుకుందాం. ఒక 2-3 మినిట్స్ ఉంచితే సరిపోతుంది, అయిపోతుంది. ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కంపల్సరీ ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటనేది. కంపల్సరీ కామెంట్ అయితే చేయండి, మర్చిపోకండి. సో కర్రీ రెడీ అయిపోయినట్టే. ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు కంపల్సరీ ట్రై చేయండి. మీరు ట్రై చేస్తేనే మీకు ఈ టేస్ట్ తెలుస్తుంది. ఇలా చాలా రకాలుగా చేసుకుంటారు కానీ కడాయి చికెన్ అని ఇది ఒక వెర్షన్ అనమాట. ఆయిల్ అంత మంచిగా తేలింది కదండి. ఇంకా చికెన్ రెడీ అయిపోయింది. చికెన్ కర్రీ, కడాయి చికెన్ కర్రీ చాలా బాగా వచ్చింది టేస్ట్. కంపల్సరీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. విరోహ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.